బైబిల్ గ్రంథం సారాంశమంతా యేసు క్రీస్తు ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. ఈ ప్రేమను వివరించే కొన్ని ముఖ్యమైన సత్యాలు ఇక్కడ ఉన్నాయి. 1. త్యాగపూరితమైన ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్. యేసు క్రీస్తు ప్రేమ కేవలం మాటలకు పరిమితం కాలేదు, అది చేతల్లో చూపబడింది. పాపంలో ఉన్న మానవాళిని రక్షించటానికి ఆయన పరలోక మహిమను విడిచిపెట్టి భూమికి వచ్చారు. ముఖ్యవచనం: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. మనం నీతిమంతులముగా ఉన్నప్పుడు కాదు, మనమింకా పాపులముగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం ప్రాణం పెట్టారు. దీనినే అగాపే ప్రేమ అంటారు. ముఖ్యవచనం: అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టెను. రోమియులకు 5-8. 3. క్షమించే ప్రేమ, ఫోర్గివింగ్ లవ్. ఎంతటి ఘోర పాపినైనా క్షమించి చేరదీయడం క్రీస్తు ప్రేమ ప్రత్యేకత. శిలువ మీద ఉండి కూడా తనను హింసించిన వారికోసం, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించిన గొప్ప మనసు ఆయనది. 4. ఎన్నడూ ఎడబాయని ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. లోకంలో మనుషుల ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోవచ్చు, కాని క్రీస్తు ప్రేమ ఎన్నడూ మారదు, అది మరణము కంటే బలమైనది. ముఖ్యవచనం: క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను ఏదియూ మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవని నిశ్చయముగా నమ్ముచున్నాను. క్రీస్తు ప్రేమ స్వభావం. 1 కొరింథీయులకు 13-4-7. బైబిల్ ప్రేమను ఈ విధంగా నిర్వచిస్తుంది: ప్రేమ దీర్ఘకాలము సహించును, అది దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డబ్బాలు కొట్టుకోదు, గర్వపడదు. అది అమర్యాదగా నడుచుకోదు, స్వార్థమును వెదకదు, త్వరగా కోపపడదు. అది అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. ముగింపు: క్రీస్తు ప్రేమ మనల్ని మార్చే శక్తి కలిగి ఉంది. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలని బైబిల్ మనకు బోధిస్తోంది.